ఏఐటీసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించతలపెట్టిన ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి గాజంగుల రాజు పిలుపునిచ్చారు. స్థానిక నేతాజీ చౌక్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వెల్ఫేర్ బోర్డు మార్పులు చేర్పులు చేయాలని గత ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేదని అన్నారు. సాధారణ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షలు, మెటర్నిటీ బెనిఫిట్ 1,00,000, 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 5,000 పింఛన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రస్తుత ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఏఐటీసీ అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర పిలుపు మేరకు 26వ తారీఖు శుక్రవారం రోజున హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, తాపీ మేస్త్రీలు, వడ్రంగులు, పెయింటర్సు, ఎలక్ట్రీషియన్, టైల్స్ అండ్ మార్బల్స్, ప్లంబర్, గుంతలు తవ్వేవాళ్ళు, బట్టర్ పనిచేసేవాళ్ళు, రాడ్ బెండర్స్, సెంటరింగ్ పనిచేసేవాళ్ళు, 33 రకాలుగా పనిచేసే కార్మికులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమానికి అధిక సంఖ్యలో రావాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలిపించడం జరిగింది. అందులో భాగంగా భవన నిర్మాణ కార్మికులకు వెల్ఫేర్ బోర్డులో కొన్ని మార్పులు చేర్పుల కోసమని గత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినప్పటికీ ఎక్కడ వేసిన కూడా అక్కడికనే ఉంది. కాబట్టి ప్రభుత్వాలు మారినాయి కానీ కార్మికుల యొక్క సమస్యలు మారలేదు. కనుక వెల్ఫేర్ బోర్డులో స్థానికంగా సాధారణ మరణానికి 5 లక్షల రూపాయలు, యాక్సిడెంటల్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు, మెటర్నిటీ బెనిఫిట్ 1 లక్ష రూపాయలు, పెళ్లి కానుక 1 లక్ష రూపాయలు, మెడికల్ డిజబిలిటీ, అంతేకాకుండా 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 5,000 రూపాయలు పింఛన్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి ఇక్కడ